దేవుని యొక్క అతి శ్రేష్టమైన నామమునకు మహిమ కలుగునుగాక. ఈ ఉదయకాలము మీకందరికిని వందనాలు తెలియజేస్తున్నాను. ఈ దినము మిమ్ములను బలపరచు దేవుని మాట. యెహోవా అను నేను వారికి ఉత్తరమిచ్చెదను. యెషయా గ్రంథము 41వ అధ్యాయము 17వ వచనం. ఉన్నవాడైన దేవుడు నిరంతరమును మనకు సమాధానం ఇచ్చేవారు. కీర్తనలు 20వ కీర్తన 1వ చరణంలో చూస్తే, ఆపత్కాలమందు యెహోవా నీకు ఉత్తరమిచ్చునుగాక. దావీదు ఈ మాటలు అంటున్నట్లుగా మనం చూస్తున్నాం. ప్రతి పరిస్థితులలో దేవుని ఆశ్రయించి ఆయన సన్నిధిలో మనము మొరపెట్టినట్లయితే మన సమస్యలన్నిటి నుంచి దేవుడు విడిపించి మనకు గొప్ప సమాధానం ఇచ్చే దేవుడు. ఆయన మాత్రమే మన జీవితాల్లో అద్భుతాలు చేసేవారు. ఈ మాటలు వింటున్న మీకందరికీ దేవుడు తోడయ్యుండి మీ సమస్యలన్నిటి నుంచి విడిపించి ఆయన మీకు సమాధానమును అనుగ్రహించునుగాక. ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడైన తండ్రి, మీ ప్రశస్తమైన పాదములకు వందనాలు, స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా ప్రియులెల్లరినీ మీరు జ్ఞాపకం చేసుకొని ప్రతి వారికి మీరు తోడుగా ఉండండి. వారికి ఉన్నటువంటి ప్రతి సమస్యలన్నిటి నుంచి విడిపించండి. ఎవరు ఏ బలహీనతల చేత బాధపడుతున్నారో వారి బలహీనతలన్నిటి నుంచి విడిపించండి. ప్రతి కష్టము నుండి, ప్రతి ఇబ్బంది నుండి ప్రతి వారిని మీరు విడిపించండి. ప్రతి కుటుంబానికి మీరు మేలు చేయండి. ఈ దినము కొరకు వందనాలు, కృతజ్ఞతలు మీకు తెలియచేస్తూ యేసు అతి ఘనమైన నామమున అడిగి వేడుకొని పొందియున్నాము తండ్రి. ఆమేన్. దేవుడు మిమ్ములను దీవించునుగాక.